హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే పిఎం కిసాన్ అలాగే అన్నదాత సుఖీభవ కింద గురించి ఈ విధంగా తెలియజేస్తా. అంటే అన్నదాత సుఖీభవ ప్లస్ పిఎం కిసాన్ రెండు కలిపి డబ్బులు ఎప్పుడు వేస్తారనేది ఇన్ని రోజుల నుంచి చాలా వెయిట్ చేశాను అనమాట. అంటే జూలై 8 అలాగే 14 అలా అని నేను చాలా పలు రకాల డేట్లు వచ్చాయన్నమాట. కానీ ఈరోజు ఒక డేట్ అప్డేట్ వచ్చిందనమాట. అంటే ఈరోజు ఏంటంటే జూలై 18వ తారీఖున, అంటే శుక్రవారం, జూలై 18 శుక్రవారం 2025న 20వ విడత పిఎం కిసాను ప్లస్ పిఎం కిసాన్ నిధులు విడుదల చేయడానికి ప్రధానమంత్రి గారు బీహార్ పర్యటనలో పిఎం కిసాన్ నిధులని 20వ విడతని విడుదల చేస్తారనమాట. అంటే ఆ రోజు పిఎం కిసాన్ నిధులు విడుదల చేస్తారనమాట. అలాగే దాంతోపాటు ఏపీ ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ నిధులతో పాటు అన్నదాత సుఖీభవ కింద నిధులు, అంటే ఆ 2000 అనమాట. అంటే పిఎం కిసాన్ కింద 2000 అనమాట. ప్రతి సంవత్సరం 6,000తో పాటు, అంటే 3 విడతలకు ఇస్తుంది అనమాట. 2000, 2000, 2000 అని. ఇప్పుడు ఏంటంటే మార్చి దాకా, ఏప్రిల్, మే, జూన్, జూలై ఈ 4 నెలలు ఒక నెలలో వేస్తారనమాట. అలాగే తర్వాత 4 నెలలు, అలా 3 నెలలకి 4 నెలలకు ఒకసారి 2000, 2000 వేస్తారనమాట. అలాగే దాంతోపాటు అన్నదాత సుఖీభవ కూడా 20,000 అన్నారు కదా, 20,000 నుంచి 6,000 పోతుంది, 14,000. ఆ 14,000లో ఇప్పుడు అన్నదాత సుఖీభవ 5,000 ప్లస్ పిఎం కిసాన్ 2,000, మొత్తం 7,000 ఈ నెల జూలై 18వ తారీఖున రిలీజ్ చేయడానికి, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ అలాగే ఏపీ ప్రభుత్వం కూడా అంటే చెప్పిందనమాట. అంటే పిఎం కిసాన్ నిధులు ఎప్పుడు విడుదలైతే మా ఈ అన్నదాత సుఖీభవ నిధులు కూడా వాటితో పాటే రిలీజ్ చేస్తామని, అదేవిధంగా ఆ పిఎం కిసాన్ నిధులతో పాటు ప్రజలందరికీ ఇది రైతుకి ఉపయోగపడే విధంగా, పెట్టుబడికి ఉపయోగపడే విధంగా పిఎం కిసాన్ నిధులతో పాటు అన్నదాత సుఖీభవ నిధులు కూడా విడుదల చేస్తామని, అందుకనే ఈ నెల 18న 20వ విడత, అంటే 20వ విడత నిధులని పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద మోడీ, అంటే నరేంద్ర మోడీ గారు బీహార్ పర్యటనలో పిఎం కిసాన్ నిధులు విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే వీటితో పాటు అన్నదాత సుఖీభవ నిధులు కూడా విడుదల చేస్తామని ఏపీ ప్రభుత్వం కూడా చెప్పిందనమాట. ఎప్పటాలని చెప్పిందనమాట. అంటే అది జూలై 8 నుంచే చెప్తూ వచ్చిందనమాట. జూలై 8న వేస్తారని, ఆ రోజు మేము కూడా అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేస్తామని చెప్పింది. కానీ పిఎం కిసాన్ నిధులు ఆ రోజు వేయలేదు. తర్వాత ఎన్నో డేట్లు వచ్చింది. కానీ ఇప్పుడు 18వ తారీఖున, జూలై 18న వేయడానికి సిద్ధంగా ఉన్నామని కేంద్ర ప్రభుత్వం, అంటే నిన్న మీటింగ్ జరిగిందనమాట. నిన్న ఇప్పుడంటే 15వ తారీఖున ఏపీ రైతుల గురించి ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో రైతులకు సంబంధించిన 100 జిల్లాలని దత్తత తీసుకొని ఆ జిల్లాలని రైతులకి ధన్ రైతుని అనే ఒక పథకం తీసుకొచ్చి దాని ద్వారా రైతులకి ఉపయోగపడే విధంగా ఒక ప్రోగ్రామ్ని, అంటే ప్రతి రాష్ట్రానికి ఒక జిల్లాని ఎంపిక చేసి మొత్తం కలిపి 100 జిల్లాలని, అంటే వెనుకబడిన 100 జిల్లాలని ఎంపిక చేసి రైతులకి ప్రోత్సాహకాలు ప్రకటించి ఆ విధంగా ప్రభుత్వం రైతుల్ని ఆదుకునేందుకు, అలాగే రైతులకి సబ్సిడీ నిధులు, అలాగే రైతులకి మేలు జరిగే విధంగా ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేస్తున్నట్టు ప్రధానమంత్రి మోడీ నిన్న మంత్రిమండలిలో ప్రకటన చేశారన్నమాట. అంటే మంత్రిమండలి ఓన్లీ రైతుల కోసమే జరిగింది. ఆ రైతుల్లో ఇది తీసుకోవడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ.